హాయ్ నమస్తే ఈ రోజు వీడియోలో మనం కెనడా వెదర్ గురించి మాట్లాడుకుందాము. సో కెనడాలో బయటికి వెళ్ళేటప్పుడు మనం చేయవలసిన ఫస్ట్ పని ఏంటి అంటే బయట టెంపరేచర్ ఎలా ఉంది, వెదర్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం. మీరు వెళ్ళేటప్పుడు టెంపరేచర్ చెక్ చేసుకుంటే సరిపోదు, మొత్తం హోల్ డే ఎలా ఉంది అనేది ఉంటుంది కదా, డే రిపోర్ట్ మొత్తం కూడా అదంతా చెక్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకు అంటే కెనడాలో వెదర్ ఫ్లక్చువేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎండ ఉందనుకోండి, ఇంకొక 10 minutesలో వర్షం వచ్చేయచ్చు, లేదా ఇంకొక 5 minutesలో ఎక్కువ స్నో పడిపోవచ్చు. సో చెప్పలేము. అందుకే మొత్తం డే అంతా రిపోర్ట్ చూసుకుని దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి, ఏం తీసుకువెళ్ళాలి, ఏం వేసుకు వెళ్ళాలి అన్నది. సో వెదర్ చెక్ చేసుకోవడం అనేది కెనడాలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టెంపరేచర్ వచ్చి -12 ఉంది, కానీ అది కాదు మనకి ఇంపార్టెంట్. కింద మనకి ఫీల్స్ లైక్ ఉంది కదా -20, అది మనం కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే బయట వచ్చే విండ్ బట్టి ఉన్న హ్యూమిడిటీ బట్టి మన బాడీ ఎంత టెంపరేచర్ ఫీల్ అవుతుంది అనేదే మనకి ఫీల్స్ లైక్. సో మనం అది చూసుకోవాలి. కింద టెంపరేచర్స్ కూడా ఉన్నాయి కదా డే రిపోర్ట్, అది కూడా మనం చెక్ చేసుకుని అప్పుడు బయటికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇందాక నుంచి స్నో పడింది, ఇప్పుడేమో ఎండ అండ్ లైట్గా వర్షం కూడా పడుతుంది. సో ఇక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది మనకి చెప్పలేము. అందుకే డే అంతా వెదర్ ఎలా ఉంది అదొక ఫ్యాక్టర్, అండ్ ఇంకొకటి ఇందాక చెప్పాను కదా ఫీల్స్ లైక్ ఎంత ఉంది. సో ఈ 2 factors కన్సిడర్ చేసుకుని దాన్ని బట్టి ప్రిపేర్ అయ్యి అప్పుడు బయటకు వెళ్ళాలి మనం. సో అదనమాట కెనడాలో వెదర్ కబుర్లు. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది వెదర్ అనేది. ఇన్ కేస్ కెనడా మా నాన్న వచ్చి ఈ వెదర్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంగ్లీష్లో ఒక మాట అనేవారు, వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని. ఎందుకంటే ఇంగ్లీష్లో అదొకటే బావచ్చు మా నాన్నకి. అంతే, ఈరోజు వీడియో అయితే అది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.